క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. మీరు అన్న వ్యాఖ్యలు, మీరు మెన్షన్ చేసినటువంటి వర్డ్స్, ఈ సభ మీది కాదు, మీరు మీ అన్నారా నీ అన్నారా అనే అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడే కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే స్పీకర్ని ఎప్పుడు కమాండ్ చేయొద్దు. ఒక సభ్యులు స్పీకర్కి ఒకవేళ గందరగోళం ఉన్నా, మీరు చెప్తున్న డిస్టర్బెన్సెస్ ఉన్నా రిక్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే సభ ఆర్డర్ వచ్చే వరకు ఆగాలి. కానీ ఈ కమాండ్ చేసే పద్ధతి, దాంట్లో మళ్ళీ దళిత స్పీకర్ కాబట్టి కావాలనే ఒక అహంకారం చూపించారనేది మళ్ళీ ఇది కూడా కొత్తగా తీసుకొస్తుంది. ఇది దళిత స్పీకర్ మాట్లాడడం అనేది స్పీకర్ గారిని అవమానించడం తప్ప ఇంకోటి కాదు వాళ్ళు మాట్లాడేది. తర్వాత విషయం, ఒక్క నిమిషం కూడా ఇటు మా వైపు చూడలేదు స్పీకర్ గారు. అదేం న్యాయం అవుతుంది? ఎట్లా న్యాయం అవుతుంది? అన్ని వైపులు తిరగాలి కదా, అన్ని వైపులు చూడాలి కదా. నేను దాన్నే ప్రశ్నించిన. స్పీకర్ గారు, ఈ సభ మనందరిది, సభ్యులందరికీ సమాన హక్కులు ఉన్నాయి, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నారు, ఈ సభ మీ సొంతం కాదు. మీ అంటే వారు కూడా కాంగ్రెస్ పార్టీనే నేను మాట్లాడినా. ఎందుకంటే వారు అంతకుముందు మాట్లాడుతూ మా విప్పు అని కూడా మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ విప్పును. మరి మీ విప్పు మీరైనప్పుడు సభ మీ ఒక్కరిది కాదు, మీ కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పిన. అది ఎట్లా నిజమవుతుంది? ఇక్కడ జరిగింది ఒకటే, మీరు చెప్పారు స్పీకర్కి చెప్తున్నటువంటి కమ్యూనికేషన్లో వాడిన పదాలు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఆ కమ్యూనికేషనే తప్పుగా ఉందనేది మీ సస్పెన్షన్ గురవడానికి కారణం అంటున్నారు కదా. ఈ సభ మీది కాదు అనే వర్డో, లేకపోతే నీదన్నారో మీదన్నారో, మీది కాదు అనే వర్డ్ 100% ఐఎమ్ రికార్డ్. ఇప్పుడు కూడా నేను అంటున్నా, సభ ఒక్కరిది ఎవరిది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. స్పీకర్ గారు సభాస్థానంలో కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కారు. ఇప్పుడు కూడా నేను దాని మీదనే ఉన్నా, అక్కడ ఏం వెనక్కిపోయేది లేదు. తేల్చాలి. స్పీకర్ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఒక పార్టీ వైపే చూసి మాట్లాడతారా? ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ పోతారా అవకాశాలు? ఇంకో సభ్యులు స్పీకర్ గారు నాకు అవకాశం ఏంటి అని అడిగితే కూడా అది నిబంధనల విరుద్ధమా? ఎట్లా విరుద్ధం అవుతుంది? మరి దేన్ని మేము ఏమని పిలవాలి? స్పీకర్ గారిని పిలవకపోతే ఏమని పిలవాలి? మేము ఏమన్నారు వాళ్ళు? జగదీష్ రెడ్డి అహంకారంగా మాట్లాడిండు, స్పీకర్ను అవమానించిండు, దళిత స్పీకర్ను అవమానించిండు. స్పీకర్ పదానికి కులం ఉంటుందా? స్పీకర్ చైర్కి కులం ఉంటుందా? ఇదేరా ఏంటిది? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిఫెన్స్ లేదు, తప్పించుకునే పరిస్థితి లేదు. మూర్ఖత్వంతో, అహంకారంతో, నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేయించారు. ఇవాళ తప్పించుకోవడం కొరకు, దానిలోంచి బయటపడడం కొరకు ఉత్తనేందు దళిత స్పీకర్ని ఇంకోటని స్పీకర్ పదవిని అవమానిస్తున్నారు. వాస్తవానికి స్పీకర్ పదవిని అవమానిస్తున్నది, స్పీకర్ గారిని అవమానిస్తున్నది వాళ్ళు. స్పీకర్ గారికి దళిత అని చెప్పి ఇవ్వలే. సౌమ్యుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన పెట్టిను, తప్పకుండా ఇవ్వాలి కాబట్టి మేము కూడా మద్దతు ఇచ్చినాం. కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు, మా అందరి మద్దతు అయిన వారు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.